నితిన్ తమ్ముడు చిత్రం నుంచి తాజాగా వచ్చిన రెండో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. గత నెలలో విడుదల చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అంటూ టీం మరొకసారి సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. ఈసారి విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజిఎం వంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ముందు నుంచి కూడా ఇదొక విజువల్ వండర్, థియేటికల్ ఎక్స్పీరియన్స్ సినిమా అని దిల్ రాజు చెప్తూనే వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రిలీజ్ ట్రైలర్ కూడా ఉంది. అక్క తమ్ముళ్ళ ఎమోషన్ సీన్స్ ను ఈ రిలీజ్ ట్రైలర్ లో కాస్త ఎక్కువగానే చూపించారు. ఇక సప్తమి గౌడ్కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందనేది ఈ రిలీజ్ ట్రైలర్ ను చూస్తేనే తెలుస్తుంది. వర్ష బొల్లమ్మ కూడా యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టేసినట్టు అనిపిస్తుంది. లయకు అయితే చాలా ఏళ్ల తర్వాత ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ దక్కినట్లు కనిపిస్తోంది. శ్రీరామ్ వేణు ఈసారి తన జోనర్ ను పక్కన పెట్టి ఓ కొత్త ప్రయోగం చేసినట్టుగా కనిపిస్తోంది. కల్పిత ప్రాంతం, ఆ ప్రాంతాన్ని చూపించిన తీరు, వాడిన విఎఫ్ఎక్స్, ఆంజనేయ సౌండ్ ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. ఇదొక రెగ్యులర్ తెలుగు కమర్షియల్ చిత్రంలా అయితే కనిపించడం లేదు. చూస్తుంటే నితిన్, దిల్ రాజ్, శ్రీరామ్ వేణు కాన్ఫిడెన్స్ ఈసారి నిజమయ్యేలా ఉంది. తమ్ముడు మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుందనే నమ్మకం ఆడియన్స్లోనూ ఏర్పడింది. ఇక చిత్ర యూనిట్ నమ్మకంతో ఈ మూవీని ఒకరోజు ముందే అంటే జూలై 3న స్పెషల్ ప్రీమియర్తో సందడి చేయబోతుంది. తమ్ముడు ప్రమోషన్స్లో భాగంగా గేమ్ చేంజర్ గురించి దిల్ రాజు గారు మాట్లాడారు. ఆ మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి. రామ్ చరణ్తో ఓ సినిమా తీసి హిట్ కొడతానని, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందనే గిల్ట్ ఉండిపోయిందని దిల్ రాజు గారు వారి మాటల్లో చెప్పుకొచ్చారు. ఆల్రెడీ రామ్ చరణ్తో ఓ ప్రాజెక్ట్కి సంబంధించి చర్చలు స్టార్ట్ చేశామని దిల్ రాజు అన్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తమ్ముడు ప్రమోషన్స్ అంటూ శిరీష్ బయటకు వచ్చి ఇంటర్వ్యూ, అందులో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట అగ్గిరాజేసింది. ఆల్రెడీ శిరీష్ మాటలతో రామ్ చరణ్ మీద బన్నీ, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారనే సంగతి తెలిసిందే. ఏ సినిమాకు ఎంతెంత నష్టపోయారో శిరీష్ చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.